హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మదగధ రాజా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ఒక రేంజ్ ఊహలు ఏం పెట్టుకోకండి, ఎందుకంటే నార్మల్ స్టోరీనే, కాకపోతే కొంచెం బాగా చూపించారని చెప్పొచ్చు. నార్మల్ స్టోరీనే అంటే అసలు అసలు విశాల్ గారి సినిమాల్లోనే సేమ్ యాజ్ డీజ్ ఉండే సినిమాలే తీసి మళ్ళీ ఈ సినిమాలో అతికించినట్టు ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఈ సినిమా ఒక రేంజ్లో ఉంది అది దీన్ని నాకైతే అనిపించలేదు భయ్య. నేనేమనుకుంటున్నానంటే ఈ సినిమా ఎప్పుడో తీసి ఇప్పుడు రిలీజ్ చేశారేమో అని అనుకుంటున్నాను భయ్య. అంటే నాకు ఆ విజువల్స్ కానీ కొన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, అదే టైప్లో నేను ఎట్లయితే అనుకున్నాను. అయితే సినిమా వరకు చాలా మనము అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా కొంతమంది, అంటే విశాల్ గారి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది తెలుగులో కూడా. అయితే వాళ్ళకి బాధ అవుతుంది, ఎందుకంటే సినిమా అంత ఊహల్లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా బోల్తా కొట్టినట్టే. మనం నార్మల్గా మనకి ఏం సంబంధం లేదు, సినిమాకి బోల్ చెప్పి సినిమాకి పోయినాము అంటే మాత్రం మనకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది భయ్య. ఫ్యామిలీ స్టోరీ అనుకుంటాం, కానీ అక్కడ ఫ్యామిలీ స్టోరీని చూపించే బదులు మనకి ఇంకేదో స్టోరీ చూపించినట్లు అనిపిస్తుంది భయ్య. అంటే వేరే ఫ్లేవర్ లెక్క మనం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అంటే మొత్తం డబ్బింగ్ కానీ అంటే సపరేట్, ఇప్పుడు మన తమిళ్ సినిమా తెలుగులో డబ్ అయినట్లే అనిపిస్తుంది, కానీ డైరెక్ట్ మనకు తెలుగులో చూసినట్టు అనిపించదు భయ్య. అదొకటి మైనస్ అని చెప్పొచ్చు మనకి. ఇంకోటి వచ్చేసి మన అంజలి గారి క్యారెక్టర్, మన విజయలక్ష్మి గారి క్యారెక్టర్, వాళ్ళకి ఒకరికి మేకప్ ఎక్కువ అయితే ఇంకొకరికి మేకప్ తక్కువ ఉంటుంది, ఒకరికి మేకప్ తక్కువ ఉంటే ఇంకొకరికి ఎక్కువ ఉంటుంది. సేమ్ వాళ్ళిద్దరికి ఒకే టైంలో మాత్రం మేకప్ నార్మల్గా ఉండదు భయ్య. అట్లా అనిపిస్తుంది నిజంగా. నాకు అదొకటి మైనస్ అనిపించింది సినిమాలో. అంటే మొత్తానికి నేను సినిమా బాగాలేదని చెప్పట్లేదు భయ్య, ఓసారి చూడొచ్చు, సినిమా థియేటర్లోనే చూడొచ్చు, మరి అంత బోర్ కొట్టే సినిమా అయితే కాదు. మంచి కొన్ని చోట్ల అంటే పర్టికులర్గా కొన్ని సీన్స్ అయితే మనకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి భయ్య. అంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు అదొక్కటి మాత్రం సూపర్ అనిపించింది. మనం పెట్టే అమౌంట్కి వర్తబులే సినిమా, మరి అంత ఇదేం లేదు. అయితే ఓవరాల్గా చాలా బాగుందని చెప్పను, కానీ బాగుంది భయ్య సినిమా.